చూడండి ఎలా ఉందో పప్పు. ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఫిదా అయిపోతారు, అంత టేస్ట్ ఉంటుంది. పప్పు మంచిగా కలుపుకొని ఫస్ట్ పప్పు టేస్ట్ చేద్దాం. అబ్బాబ్బా, భలే ఉందండి, టేస్ట్ చాలా బాగుంది. చూడండి, గుడ్డు కూడా కరెక్ట్ అయిందండి. టేస్ట్ మాత్రం గుడ్డు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. వెల్లుల్లి గుడ్డు కారం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు, బాగుండ్రా? మేము కూడా బాగుండమండి. ఈరోజు నేను చేసే వంట దొండకాయ పప్పు చేస్తున్నా. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో రండి చూద్దాం. చూడండి, ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను అనమాట. ఇవి కుక్కర్లో వేసుకొని మంచిగా కడిగి శుభ్రం చేసుకుందామండి. చూడండి, 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పు. దాంట్లో దొండకాయ వేసుకుంటుండా. దొండకాయ 10 వరకు తీసుకున్నా అండి నేను. అవి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నా, కొంచెం పెద్ద సైజే, మరి పతలాగా కట్ చేయలేదు. 1 ఉల్లిగడ్డ తీసుకున్నా అండి, ఇది పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 టమాటాలు తీసుకున్నా మీడియం సైజువి, అవి కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. పచ్చిమిర్చి చిన్న సైజు ఉండేవి కాబట్టి ఒక 10-12 వరకు తీసుకున్నా అండి. ఇవి తుంచి వేసుకోవాలి. దీంట్లోనే చింతపండు వేసుకుందామండి, కొంచెం సరిపోతుంది. దొండకాయలు కొంచెం పులుపు ఉంటాయి, టమాటా వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి చింతపండు. పసుపు వేసుకుంటున్నా. తర్వాత కారం కూడా 1 స్పూన్ వేసుకుంటుండా అండి. పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోలేదు మరి నేను, అందుకే కొంచెం కారం కూడా వేస్తుండా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు చూసి తగినంత వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొంచెము 1 గ్లాస్ ఫుల్ ఇంకా కొంచెం తీసుకున్నా అండి నేను వాటరు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ కొంచెం వేసి ఇంకా మూత పెట్టి ఉడికించుకుందాం. 4 విజిల్లు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, 4 విజిల్స్ వచ్చినాయి, గ్యాస్ ఆఫ్ చేసుకున్నా. చూడండి, మంచిగా ఉడికిపోయినాయి. దొండకాయలు మరి పండు తీసకూడదండి, టేస్ట్ బాగుండదు, పచ్చిగానే ఉండాలి అవి, అప్పుడే బాగుంటాయి. ఇప్పుడు ఇది పప్పు ఎనుపుకుందామండి. చూడండి, బాగా ఎనుపుకున్నా. ఇట్లా మరి మెత్తగా ఎనుపుకోకూడదు, అక్కడక్కడ దొండకాయ అనేది తగులుతూ ఉండాలి. ఇంక ఇది పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం. చూడండి, ఆయిల్ వేసుకుందాం తగినంత. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు వేసుకుందాం. తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న తెల్లబాయి కూడా వేసుకుందాం. ఉల్లిగడ్డ ఇట్లా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలండి, పొడుగ్గా కట్ చేసుకోకూడదు ఈ పప్పుకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, రొట్టి మిరపకాయలు ఒక 2-3 వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందామండి తాలింపుని.
ఇంట్లో ఎప్పుడు ట్రై చేయకుంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. దొండకాయ పప్పు ఒక్కసారన్నా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీ ఇంట్లో ఎప్పుడైనా చేయకపోతే ఒకసారి ఈ విధంగా చేసుకోండి, నేను చేసే విధంగా. అద్భుతమైన టేస్ట్ తోటి సూపర్ ఉంటుంది. చూడండి, తాలింపు మంచిగా ఫ్రై చేసుకుందాం. తాలింపు ఫ్రై కాకుంటే పప్పు అస్సలు టేస్ట్ ఉండదు. మెయిన్ ఈ తాలింపే ముఖ్యం అన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎక్కువ ఫ్రై కాకుంటే తీయగా అయిపోతుంది పప్పు, అందుకే ఉల్లిగడ్డను మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పప్పు వేసుకుందాం. ఈ పప్పులో కొంచెం ఉప్పు తక్కువైందండి, ఉప్పు వేసుకున్నా నేను. ఇది వేసుకుంటున్నా ఇంకా. బాబా చూడండి, పప్పు అద్భుతమైన టేస్ట్తో ఉందండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. రెండు నిమిషాల నుంచి గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. ఇంకా చూడండి, వేడి వేడిగా దొండకాయ పప్పు రెడీ అయింది. వైట్ రైస్ వేసుకున్నా నేను. బాబ్బా అద్దరిపోతుందండి. చూడండి ఎలా ఉందో పప్పు. ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఫిదా అయిపోతారు, అంత టేస్ట్ ఉంటుంది. దాంట్లోకి గుడ్డు చేసుకున్నా అండి, వెల్లుల్లి గుడ్డు కారం. మీరు కావాలంటే షార్ట్ వీడియో పెడతాయి గుడ్డుది, చూడండి. అసలు దొండకాయ వేసి పప్పులో చేసుకుంటారని నాకు తెలియదండి ముందు. ఒకసారి నా పెళ్ళైన కొత్తలో మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి మార్కాపురం పోయినా అనమాట. అప్పుడు మా చిన్నమ్మ చేసింది దొండకాయ వేసి పప్పులో. అప్పుడు భలే టేస్ట్ ఉన్నది. ఇంక అప్పటి నుంచి నేను కూడా చేస్తానండి, చాలా బాగుంటుంది టేస్ట్. రాండి ఫ్రెండ్స్, తిందాము. ఇప్పుడు పప్పు మంచిగా కలుపుకొని ఫస్ట్ పప్పు టేస్ట్ చేద్దాం. అబ్బాబ్బా భలే ఉందండి టేస్ట్, చాలా బాగుంది. అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. మరి వాటర్ ఎక్కువ వేసుకొని చారుగా చేసుకోకూడదు. చూడండి, గుడ్డు కూడా కరెక్ట్ అయిందండి. టేస్ట్ మాత్రం గుడ్డు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. వెల్లుల్లి గుడ్డు కారం. ఇదే విధంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.